అమ్మ తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? గృహ వాతావరణంలో కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి కావచ్చు, గృహంలో మంచి ఫర్నిచర్ని మార్పులు కూర్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు, చక్కటి ఆలోచనలతో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే గృహాల్లో మంచి మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి సారించడం మొదలైన వాటికి, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలకి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా నైపుణ్యాల మీద ఆధారపడి సృజనాత్మకతతో కూడిన నైపుణ్యాలతో మీ వ్యక్తిగత అభివృద్ధితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ కొత్త మార్పులు చేస్తూ వృత్తి చేసే ప్రదేశాల్లో వాతావరణాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? శ్రమతో సామర్థ్యంతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలు సంతానవర్గం అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, గురువులు, జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ ప్రయాణాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సామర్థ్యంతో ఆగుతూ వచ్చిన పనులని చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు మీ నైపుణ్యాల మీద ఆధారపడి మీరు ముందుకు పెడతారు. ధనుస్సు రాశి. అమ్మ ఈరోజు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబపరమైన ఖర్చులతో పాటు గృహానికి సంబంధించి గృహానికి చక్కగా తయారు చేసుకోవడానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, దాని కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ఆ రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. మాట విలువ పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అది గృహ వాహనాలకి, కుటుంబానికి, మాట విలువకి, మంచి ఆహార మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఉండడం బట్టి అది మీకు కొంత ఆనందదాయకంగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది.